హలో అందరు ఎలా ఉన్నారు? తెలుగు స్టార్ హీరోయిన్గా ఇంకా చెప్పాలంటే హీరోలతో సమానంగా ఫేమ్ని సొంతం చేసుకున్న విజయశాంతి చివరి నిమిషంలో ఎమ్మెల్సీ పదం దక్కించుకున్నారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో విజయశాంతి తన స్థిరాస్తులను తనపై ఉన్న కేసులను గురించి అఫిడవిట్లో వెల్లడించారు. అయితే ఈ సమయంలో కోట్ల ఆస్తులున్న రాములమ్మకి సొంతంగా కారు లేదట. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయశాంతి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సమయంలో విజయశాంతి దాఖలు చేసిన అఫిడవిట్లో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కోట్ల ఆస్తులున్న విజయశాంతికి సొంత కారు లేదని డాక్యుమెంటేషన్ పేర్కొనడంతో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఎందుకంటే స్టార్ యాక్టర్స్ అంటే లగ్జరీ కార్లు గుర్తొస్తాయి. మరి స్టార్ హీరోయిన్గా దాదాపు 30 ఏళ్ల సినీ కెరియర్లో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయశాంతి లేడీ అమితాబ్గా, లేడీ సూపర్ స్టార్గా ఖ్యాతిగాంచారు. అయితే సినీ కెరియర్ పీక్ స్టేజ్లో ఉండగానే రాజకీయాల్లో అడుగుపెట్టి తెలంగాణ తల్లి అనే పార్టీని స్థాపించి తర్వాత తన పార్టీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసింది. బీజేపీ